హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? ఇవాళ ఈ వీడియోలో మేము హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్తూ మధ్యలో చిన్న డిటూర్ తీసుకుంటున్నాము. యాక్చువల్గా నాగార్జున సాగర్ బుద్ధవనంకి వెళ్ళాలని చాలా రోజుల నుండి ప్లాన్ చేస్తున్నాం, కానీ అది ఎందుకో ఇంప్లిమెంట్ చేయలేకపోయాము. సో అనుకున్నాము దారిలో వెళ్తూ మధ్యలో డిటూర్ తీసుకొని ఒక 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి వెళ్దామని వెళ్తున్నాము. సో ఇలా వెళ్తా మాకు కార్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది, పేరెంట్స్ రోజు తినే పిల్లలకేమో నచ్చదు, పేరెంట్స్ ఏమో ఎప్పుడో మధ్యలో నెలకు ఒకసారి వచ్చి అరే చాలా బాగుందిరా, పప్పు కూర చారు పచ్చడి అన్నీ ఉన్నాయి కదా, బాగున్నాయి అని అంటుంటారు అని ఏదో అలా హాస్టల్స్ గురించి డిస్కషన్ నడుస్తూ ఉంది. వచ్చే దారిలో మాదొక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మొత్తం అన్ని పీజీ హాస్టల్స్ వచ్చేసినాయి అనమాట. సో మా ప్లాట్ ఎదురుగానే ఒక పీజీ హాస్టల్ ఉంది. అక్కడ పీజీ హాస్టల్స్కి నేమ్స్ ఎంత వెరైటీగా పెట్టారంటే ఫేస్బుక్ 1.0, ఫేస్బుక్ 2.0 ఇలా పెట్టారు. చాలా వెరైటీగా పేర్లు పెట్టారు ఆ పీజీ హాస్టల్స్కి. సో మా ప్లాట్ ఎదురుగా ఉన్న పీజీ హాస్టల్ వాళ్ళు మా ఇక్కడ లంచ్ చేయండి అని అని అన్నారనమాట. సో అలా లంచ్ చేసాము పీజీ హాస్టల్లో ఆ రోజు. సో అందుకని ఆ హాస్టల్ ఫుడ్ ఆ డిస్కషన్స్ నడుస్తున్నాయి అన్నమాట. సో అలా మాట్లాడుకుంటా మేము మొత్తానికి బుద్ధవనంకి వచ్చేసాము. సో బుద్ధవనం అనేది నాగార్జున సాగర్ కృష్ణా రివర్ దగ్గరలో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు టూరిజం డెవలప్ చేయడానికి మన స్టేట్లో. ఈ బుద్ధవనం అనేది ఒక బుద్ధిస్ట్ థీమ్ పార్క్ అనమాట. ఇక్కడ ఈ బుద్ధిస్ట్ థీమ్ పార్క్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ని చాలామంది అట్రాక్ట్ చేస్తుంది. ఎస్పెషలీ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా నుండి చాలామంది మాంగ్స్, చాలామంది బుద్ధిజం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు విజిట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఈ బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్క్ అనేది టోటల్ ఎక్స్టెంట్ 279 ఏకర్స్లో ఉంది. మనకి ఏషియన్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్లో జనరల్గా ఎలిఫెంట్ స్టాచ్యూ ఎంట్రన్స్లో పెడుతుంటారు, ఇళ్లల్లో కానీ ఇలా ఎక్కడైనా కానీ ఎంట్రన్స్లో పెడుతుంటారు. ఇదేంటంటే అది గుడ్ లక్ని అట్రాక్ట్ చేస్తుంది, ప్రాస్పెరిటీ అండ్ పాజిటివ్ ఎనర్జీ నీకు సింబల్ అంట. బేసిక్గా ఎలిఫెంట్స్ అనగానే మనకేంటి స్ట్రెంగ్త్, విజ్డము, ప్రొటెక్షను ఇవి కదా ఈ వర్డ్స్ గుర్తొస్తాయి. సో ఎలిఫెంట్స్ని చాలా కల్చర్స్లో పాజిటివ్ ఎనర్జీ, గుడ్ లక్ కింద ఇలా ఎంట్రన్స్లో పెట్టుకుంటారంట. ఈ కాబుల్ స్టోన్ రోడ్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి కదా. నేను ఫస్ట్ టైము యూకేలో ప్యారిస్లో చూశాను, అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. వీళ్ళు స్టోన్స్ చిన్న స్టోన్స్తో చాలా బాగా చేశారే, చాలా డిజైన్స్తో వేశారు కదా, చాలా బాగుంది అనుకున్నాను. సో ఇప్పుడైతే ఇండియాలో కూడా వస్తున్నాయి అన్నమాట. కానీ అమెరికాలో అయితే ఎక్కడ పెద్ద కనిపించవు ఈ మోడల్స్. సో ఈ డిజైన్ అయితే ఇక్కడ బాగుంది. ధర్మా వీల్ అంటే బుద్ధిజంలో చాలా ఇంపార్టెంట్ సింబలు. బేసిక్గా ఇట్ రిప్రజెంట్స్ హోల్నెస్ ఆర్ కంప్లీట్నెస్ అనమాట. అంటే బర్త్, డెత్ అండ్ రీబర్త్, అంటే బేసిక్గా హోలిస్టిక్ అప్రోచ్ అన్నట్టు. ఇక్కడ వీల్లో డిఫరెంట్ లైన్స్ ఉంటాయి కదా, వాటి మీనింగ్ రైట్ వ్యూ, రైట్ రిజాల్వ్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్స్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సన్ట్రేషన్, రైట్ ఆక్యుపేషన్, రైట్ ఎఫర్ట్. అంటే ఏంటంటే బేసిక్గా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మనం ఏ పని చేసినా దాన్ని 200% కాన్సన్ట్రేషన్తో, సిన్సియారిటీతో, ఆనెస్టీతో చేస్తే అండ్ దాని యాక్షన్స్ కూడా మనం అసలు ఎవరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇవాళ కాకపోతే రేపైనా కానీ జనాలకు అర్థమవుద్ది. సో బేసిక్గా మైండ్ఫుల్నెస్తో మనం ఏ చేసినా సిన్సియర్గా చేయటం అన్నమాట, ఏ పని చేసినా కానీ. సో ఇక్కడ ప్రెమిసెస్లో అంతా గార్డెన్స్, అది చాలా బాగా వెల్ మెయింటైన్ గార్డెన్స్ అండ్ ట్రీస్, రకరకాల ట్రీస్ కూడా చాలా కనిపించినాయి అండ్ నర్సరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ ధర్మావిల్ని డెకరేటివ్ పీసెస్గా కూడా వాడతారు ఎక్కువగా ఈస్టర్న్ కంట్రీస్లో అది. సో ఇక్కడ మొత్తము ఈ స్ట్రక్చర్ అంతా
స్టోన్ స్ట్రక్చర్ అనమాట. అందుకే చూడటానికి చాలా సాలిడ్గా మ్యాగ్నిఫిషెంట్గా ఉంది. అండ్ స్టోన్స్ మీద కార్వింగ్స్ కూడా చాలా డీటెయిల్డ్గా చాలా షార్ప్గా కనిపిస్తున్నాయి ఫీచర్స్ అన్నీ కూడా. సో ఇక్కడ ఈ బుద్ధవనము ఎంట్రన్స్ ఫీ వచ్చేసి అడల్ట్స్కి 100 రూపీస్, పెద్దవాళ్ళకి 100 రూపీసు, పిల్లలకి 50 రూపీసు. పిల్లలు అండర్ 10 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళకి ఫ్రీ అనమాట. అలాగే ఫారినర్స్కి ఏమో 300 రూపీస్ ఫీ. వీడియోగ్రఫీ చేసుకోవాలంటే 10,000 పర్ డే అంట. అలాగే స్టూడెంట్స్కి 50% ఆఫ్, స్టూడెంట్ ఐడి చూపిస్తే 50% ఆఫ్ ఇస్తున్నారు. అలాగే మేము వెళ్ళిన రోజు అయితే చాలామంది పిల్లలు ఎక్స్కర్షన్ లాగా ట్రిప్ లాగా వచ్చారు. అండ్ వాళ్ళకి అక్కడ ఆ ప్రెమిసెస్ అంతా చూపించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వాళ్ళ చేత మెడిటేషన్ కూడా చేయిస్తున్నారు. సో మాంక్స్కి అయితే ఫ్రీ అనమాట. అండ్ బేసిక్గా ఇది ఇక్కడ ఆషాఢ పూర్ణిమ అని, దాన్నే ధర్మచక్ర డే అని కూడా అంటారు. ఇది బేసిక్గా జూలైలో ఫుల్ మూన్ రోజు ఆషాఢ మాసంలో వస్తుంది. బుద్ధిస్ట్కి ఇది చాలా ఇంపార్టెంట్ డే. బేసిక్గా ఇక్కడ ఆ రోజుని వీళ్ళు ఏంటంటే మీనింగు బుద్ధుడికి ఎన్లైట్మెంట్ తర్వాత ఫస్ట్ సెర్మన్ సారనాథ్లో ఇచ్చిన డే అంట. సో దాన్ని చాలా ఇంపార్టెంట్ డేగా కన్సిడర్ చేస్తారు బుద్ధిస్టు. దాన్నే గురు పూర్ణిమ అని కూడా అంటారు. బేసిక్గా గురువులకి అంటే స్పిరిచువల్ లీడర్స్కి పూజ చేసుకోవటం అనమాట. సో ఆ గురువులు పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, లేదా పీపుల్ హూ ఇన్స్పైర్ అస్ ఆర్ మోటివేట్ అస్, ఎవరైనా కానీ బేసిక్గా వాళ్ళకి ఆ రోజు పూజ చేసుకోవటం అనమాట. అంటే బేసిక్గా వాళ్ళని గుర్తు చేసుకోవటము, వాళ్ళని ఆనర్ చేయటము. ఇక్కడ ఆ రోజు ఇక్కడ స్పెషల్ ప్రేయర్స్ జరుగుతాయి, బుద్ధిజం గురించి డిస్కషన్స్ జరుగుతాయి, స్పెషల్ సెరమనీస్ జరుగుతాయి. సో చాలామంది ఆ రోజు విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంట. ఆ రోజు చాలామంది ఎక్కువ మంది వస్తారంట ఇక్కడికి. సో ఇక్కడ బేసిక్గా ఈ డోమ్ చుట్టూతా సర్క్యులర్ షేప్లో ఉన్న ఈ డోమ్ చుట్టూతా బుద్ధుడి ఇంపార్టెంట్ లైఫ్ ఈవెంట్స్ కార్వ్ చేశారు. బేసిక్గా ఆయన లైఫ్ని 4 స్టేజెస్గా డివైడ్ చేశారు: బర్త్, ఎన్లైట్మెంట్, సెర్మన్ అండ్ డెత్. సో ఈ పిక్చరైజేషన్ ఫామ్లో ఈ కార్వింగ్స్ని చూస్తా అండ్ కొంచెము నాలెడ్జ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇంపార్టెంట్ ఆ ఈవెంట్స్, ఆ స్టోరీస్ అవన్నీ కూడా దే కెన్ అండర్స్టాండ్ అనమాట. సో మనకి నాకైతే పెద్దగా ఏమీ తెలీదు, అయినా కానీ చూడటానికి చాలా ప్లెజెంట్గా ఆహ్లాదంగా అనిపించింది. ఇంకా ఆ సబ్జెక్టు కొంత నాలెడ్జ్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అంటే వాకింగ్ ట్రయల్స్, ఈ పార్క్స్లో వాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో ఏంటంటే ఇది మళ్ళీ ఆ మ్యూజియంలో కూడా సిద్ధార్థ గౌతమ్ గురించి, ఆయన లైఫ్, మేజర్ లైఫ్ ఈవెంట్స్ గురించి అవన్నీ పిక్చర్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత కాయిన్స్ అండ్ ఆర్టిఫ్యాక్ట్స్, ఈ నాగార్జున సాగర్ డ్యామ్ తవ్వేటప్పుడు బయటపడ్డ కాయిన్స్ అండ్ ఆర్టిఫ్యాక్ట్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అప్పుడు అవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. అండ్ ఆచార్య నాగార్జున స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడ. ఆయన బేసిక్గా బుద్ధిస్ట్ సెయింట్ అండ్ స్కాలర్ అనమాట. అండ్ దమ్మా బెల్ కూడా ఉంది. దీన్ని శ్రీలంక గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంక వాళ్ళు డొనేట్ చేశారంట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ బుద్ధవనం దగ్గరలోనే విపసనా సెంటర్ కూడా ఉంది. విపసనా మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, 1 డే 10 డేస్ ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ప్రోగ్రామ్స్కి కూడా వెళ్ళచ్చు. బేసిక్గా ఇక్కడ వీళ్ళైతే ఫ్రీ అకామిడేషన్ అది ఏమీ లేదు, కానీ ఇక్కడ ఈ దగ్గరలో చాలా హోటల్స్ అవి ఉన్నాయి. సో అక్కడ స్టే చేసి ఇక్కడ ఈజీగా ఒక 2-3 డేస్ హాయిగా ప్రశాంతంగా గడపచ్చు అనిపించింది నాకైతే బుద్ధవనంలో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విపసనా ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవ్వచ్చు. విపసనా ప్రోగ్రామ్ ఏంటంటే బేసిక్గా
ఫోన్స్ మొబైల్స్ ఏమీ ఉండవు, అన్నీ తీసేస్తారు. ప్లస్ డే మొత్తము మధ్య మధ్యలో వాళ్ళు కొన్ని బుద్ధిజం గురించి వాటి గురించి చెప్తూ ఉంటారు. అండ్ మిగతా టైం అంతా సైలెంట్గా ఉండాలన్నమాట. సైలెంట్గా ఉండటం అంటే ఏంటంటే బేసిక్గా మనల్ని మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండటం అనమాట. అంటే మనం గమనిస్తూ ఉండటం అనమాట. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన థాట్స్ ఎటువైపు వెళ్తున్నాయి, అవన్నీ మనము మన బ్రీతింగ్ ఇవన్నీ మనల్ని మనము గమనించుకోండి అన్నట్టుగా చెప్తారంట. నేనైతే వెళ్ళలేదు, బట్ హరి వెళ్ళారు 2 times చెప్పారనమాట. సో అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విపස්සనా సెంటర్కి కూడా వెళ్ళచ్చు. అది కూడా దీని దగ్గరలోనే ఉంది. అండ్ సో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము ఒక 2 to 3 hours స్పెండ్ చేసాము. బట్ అలా హడావుడిగా కాకుండా లీజర్గా వెళ్తే ఇంకా బాగుండేది అని అనిపించింది. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూసి. సో అలా మా బుద్ధవనం ట్రిప్ చాలా బాగా జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. కాకపోతే 1 or 2 days స్టే చేయగలిగేటట్టు ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుండేదని అనిపించింది. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా అలా ప్లాన్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు ఈ పార్టీసు, మాల్స్ వీటికంటే ఇలాంటి ప్లేసెస్కి మనము వెళ్తే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రిజ్యువనేట్ అయినట్టు కూడా ఉంటుంది మనసు. అండ్ అక్కడ వాతావరణం అది అయితే చాలా బాగుంది. ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. సో అలా మా ట్రిప్పు ఎన్నాళ్ళ నుండో అనుకుంటున్నాము, కానీ అనుకోకుండా ఇవాళ ముహూర్తం కుదిరింది.
సో ఇవాళైనా కుదిరినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అలా మాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు మేము రిటర్న్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ గుంటూరు వెళ్ళేసరికి 1:30 అయిపోయింది నైట్ టైం డ్రైవింగ్ చాలా కష్టంగా ఉంటుంది కదా, కళ్ళకి బాగా స్ట్రెయిన్గా ఉంటుంది. సో మొత్తానికైతే మళ్ళీ మేము సేఫ్గానే ఇంటికి చేరాము. సో ఈ వీడియో చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటిదాకా మీరు విజిట్ చేయకపోతే తప్పకుండా వెళ్ళటానికి ట్రై చేయండి, విజిట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. హోప్ ఈ వీడియోని చూసి మీకు కూడా విజిట్ చేయాలి అని అనిపించిందని అనుకుంటున్నాను. టేక్ కేర్. బై బై.